గ్రాండ్ రెవెన్యూ మాస్టర్ శ్రీ వంశీ గారు సద్గురు ఫౌండేషన్ వ్యవస్థాపకంగా ఉంటూ 25 సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్ ద్వారా జ్ఞానంలోకి వచ్చిన ఈయన ఎన్నో గ్రామాల్లో, పట్టణాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో ఎన్నెన్నో ధ్యాన క్లాసులు నిర్వహిస్తూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో ఆయన ముందుకు వెళ్తున్నారు. పత్రిజీకి చాలా ప్రియమైన మాస్టర్ వంశీ గారు. ఒకసారి చెప్పకూడదాము ఆయన గురించి ఆయన నిర్ణయం చేసుకుంటున్నాము. అలాగే ఎంతో మంది విద్యార్థులకు కాలేజీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల ద్వారా వారిని వ్యవహారాలుగా ధ్యానంగా తయారు చేశారు. మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అన్న దాన్ని స్థాపించి కళ్ళ ద్వారా జ్ఞానము, కర్మచక్రము అని ఎన్నో నూతన సబ్జెక్టులను అందించారు. ఆయన ఎన్నో చక్కటి పుస్తకాలు కూడా రాశారు వంశీ గారు. మరి ఇదే కాకుండా నెల్లూరులో సాయి తపోవనం ప్రారంభించి ఎంతో మంది యోగులుగా, సాధకులుగా, ప్రకృతిలో సాధన చేసుకునే విధంగా ఈ ఆశ్రమాలను నిర్మించారు, నిర్వహిస్తున్నారు. మరి వంశీ బాబాయ్ ముందుగా వంశీ అయ్యే బాబాయ్ పిలుచుకుంటాము. మా వారు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫస్ట్ లో స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సైన్స్ ద్వారా ఫస్ట్ లో మేము అందరూ ధ్యానం చేస్తుంటే ఏంటి బాబాయ్ నిద్రపోతున్నారు అనేవారు మమ్మల్ని. తర్వాత ఒక్కరోజు ఆయన ఎంతో అద్భుతమైన మాస్టర్ గా ఎదిగి ఆయన యొక్క ఆధ్యాత్మిక సేవలు ముందుకు తీసుకెళ్తున్నారు. మరొకసారి కడతాడ ధ్వనులతో ఆయన కార్యక్రమాన్ని ఆనందించేందుకు ఆయన గురించి మన నాయకుడికి రెండు మాటలు పరిచయం వ్యక్తికి ఒకసారి గట్టిగా జ్ఞాపకం పరిచయం చేయట్లేదు. ఎంతలా అంటే ఫిజికల్ గా ఈ చూడని వ్యక్తులు కూడా సార్వత్రిక స్పీచ్ మీద ధ్యానాలు చేసిన చాలా మంది ఉన్నారు. అంతగా పాపులర్ అయ్యారు అనమాట. డే 1 నుంచి అంటే ధ్యానం పాపం మీద తెలియజేస్తే ఈ నెల రోజు షెడ్యూల్ ఉండేది అనమాట. ఆ నెల రోజు షెడ్యూల్ పంపిస్తారు. ఈ రోజు ఎక్కడ, ఈ రోజు అలా ఉంటుంది నెల రోజు. అదే విధంగా వంశీసారి షెడ్యూల్ కూడా ధ్యానం ఉండేది. ఈయన ఇక్కడ అంటే అప్పటి నుంచి ప్రతిసారి ప్రయత్నాలుగా సాధకులు తిరగడం, చేయడం చేసేవాళ్ళు అనమాట. తర్వాత సద్గురు ఫౌండేషన్, నెక్స్ట్ టీవీ సేవ గురించి అంటే ఇంకన్నా బాగా చెప్పేవాళ్ళు మనకు కనపడుతుంది. భక్తి ఛానల్ కూడా చాలా క్లాసెస్ చెప్పారు. అలాగా మనం పరిచయం చేయక్కర్లేదు. అది ఆయన ఇంకేంటంటే న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్. న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ అన్నమాట. ఏంటి అంటే అటు సనాతన విజ్ఞానానికి, ఇటు నూతన విజ్ఞానానికి వారధి అన్నమాట. ఓకేనా? అర్థమైందా? సనాతన విజ్ఞానం మహాభారతం, రామాయణము, భగవద్గీత అవన్నీ. నెక్స్ట్ ఇప్పుడున్న న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్ అన్నమాట. రిచర్డ్ ప్యాక్, గ్లోబ్సాంగాంప, కాంగ్రెస్ రాష్ట్ర ఇట్లా ఉండే న్యూ ఏజ్ మాస్టర్స్ అన్నమాట. అటు ఆ రెండింటిని కలిపి సమన్వయం చేసి మనకి నాలెడ్జ్ ఇచ్చే మాస్టర్స్ న్యూ ఏజ్ మాస్టర్స్ అంటారు అన్నమాట. అందులో ద బెస్ట్ వంశీ సార్. ఓకే, ఆయన పరిచయం చేయడం నా అదృష్టము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ. స్పిరిచువల్ టాలెంట్స్ మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పడం చాలా అద్భుతమైన కార్యక్రమాలు. నేనైతే నేను అంతవసరం మేమిద్దరం ధ్యానంలోకి డాక్టర్ జీకే గారు కదా, సతీష్ గారు, జ్యోతిర్మయం వల్ల అంటే దీని ద్వారానే మేము జ్ఞానంలో వచ్చాం. సతీష్ గారు నన్ను నందాన్ని తీసుకొని ఈ చోట తిరుగుతూ ఉండేవాడు. నేను మై వర్క్ బేసిక్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఎందుకంటే ఇవన్నీ బాగా క్వశ్చన్ చేస్తుంటే ఇబ్బంది పెడుతున్నాడు. మాంసం కూడా మేము తినేవాళ్ళం. సతీష్ చాలా ఓపికగా 3 రెస్టారెంట్ తీసుకెళ్ళి మాకు వెజిటేరియన్ భోజనం పెట్టించి రకరకాల టేస్ట్లు అలవాటు చేసి మాంసాహారం నుంచి మనం విముక్తి చేసేవారు. సతీష్ గారికి చెప్పకూడదు. ఇదే జ్ఞానంలో రాకుంటే నేను నందప్రసాద్, సతీష్ గారు ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత సతీష్ గారు మాకు ఈ జ్ఞాన వాక్యాన్ని అందించారు. ట్రెక్కింగ్ చేశారు. మాకు
గురువు గారితో కలిసి ట్రెక్కింగ్ చేసేవాళ్ళం. ఉత్తరాంధ్రకు అయితే ధ్యాన భిక్ష పెట్టింది డాక్టర్ జీకే గారు. ఎందుకంటే అన్నమాత్రాన్ని ధ్యానం నేర్చుకుని అది విశాఖపట్నం తీసుకొచ్చారు. తర్వాత అది విస్తారమైంది. అప్పాజీ గారు కూడా దగ్గర చెప్పబోతున్నాం. వారందరికీ ఎప్పటికీ మనం కుటుంబాన్ని నడుచుకోకూడదు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర వాళ్ళు కుటుంబాన్ని నడుచుకోకూడదు. మన సేవ అదే అప్పాజీ గారి కుటుంబం. అందులో వచ్చిందే స్పిరిచువల్ క్యాబినెట్ మీటింగ్ కూడా. సో ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. తర్వాత సతీష్ గారు పరిచయం అయిన తర్వాత ఇంకా నెమ్మదిగా నేను నమ్మకం పూర్తిగా స్పిరిచువల్ ఇందులో వెళ్ళిపోయాం. అలా మా జీవితం ఇక్కడ జరిగింది. సో రెండోది స్పిరిచువల్ క్యాబినెట్స్ గురించి చెప్పాలి. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అది. ట్యాబ్లెట్ అనగానే అందరూ మందులు అనుకుంటారు, కాదది. ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ ప్రిస్క్రిప్షన్ లో ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము రాసిస్తారు. జనం డాక్టర్ గారికి వెళ్తే మందులు రాసిస్తారు కదా. ఇక్కడ మందులు ఏం చేయాలి అనేది ఉంటుంది. సో అలాగా స్పిరిచువల్ క్యాబినెట్ ద్వారా ఎంతో మంది జీవితాన్ని అద్భుతంగా తీసుకుంటున్నారు. మరి చాలా మంది మీరు కూడా స్పిరిచువల్ క్యాబినెట్స్ మార్గంలో వెళ్ళి అనారోగ్యాలు బాగుంటున్న చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధానం. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది ఉంటారు. అనేక మందికి అనేక సమస్యలు ఉంటాయి. అనేక సమస్యలు ఉన్నప్పుడు అనేక డైమెన్షన్స్ ఉన్న మాస్టర్స్ కావాలి. ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క కనెక్ట్ అవుతుంది. అందుకని గట్టిగా ఏం చేశారంటే అందరినీ తయారు చేశారు. అన్ని డైమెన్షన్స్ ఈరోజు దాదాపు పిరమిడ్ మాస్టర్స్ లక్షలో ఉంటే అందులో బాగా టాప్ రేంజ్ లో మాస్టర్స్ 1,20,000 మంది పైన ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్కరు విధానం. ప్రతి విధానం గొప్పదే. ఇదే గొప్పదే అనేది తప్పు అంటూ లేదు. ఇది అసలైంది అది అసలైంది కాదు అంటూ లేదు. ప్రతి గారు అన్ని విధానాలను గౌరవించారు. బట్ అన్నింటినీ రెండైతే కారణం. అది ఏ విభాగమైనా, ఏ మార్గమైనా, ఏ మాస్టర్ అయినా రెండైతే కంపల్సరీగా చెప్పారు. ఆ రెండు ఏంటంటే ఒకటి ఆనాపానసతి ధ్యానము, రెండోది శాఖాహారం. ఈ రెండు ఖచ్చితంగా చెప్పారు. ఎవరైనా రెండు చేసి తీరాల్సిందే. ప్రతిరోజు ఎవరి వయసులో అన్నింటిలో గత ధ్యానం శాఖాహారం. ఈ రెండు అనేది ప్రధానమైనది. మిగతా రకరకాల డిపార్ట్మెంట్స్, రకరకాల టెక్నిక్స్, రకరకాల అద్భుతాలు అన్ని చూడండి. మీకు ఏది కరెక్ట్ అయితే దాన్ని తీసుకోండి. కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక డైమెన్షన్ లో సృష్టి ఎప్పుడూ ఉండదు. సృష్టి అంటే అనేక డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి ఉన్నా చెప్పండి, ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయి, ఎన్ని రంగులు ఉన్నాయి, ఎన్ని సంగీతాలు ఉన్నాయి, ఎన్ని వర్ణాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఎన్ని కలర్స్ ఉన్నాయి. ఒకటి అలా ఉంటుంది. అందుకనే సృష్టిలో అనేకం ఉంటాయి. అనేకాన్ని మీరు ఏమి కనెక్ట్ అయ్యారో దాన్ని పట్టుకోవాలి. కొంతమంది నేను చెప్పే సబ్జెక్ట్ కనెక్ట్ అవుతారు, దాన్ని పట్టుకోవాలి. కొంతమంది జీవిత సబ్జెక్ట్ కనెక్ట్ అవుతారు, దాన్ని పట్టుకోవాలి. దాన్నే పట్టుకోండి, ఇదే పట్టుకోవాలి. దాని మీద పరిశోధన చేయండి, పరిశ్రమ చేయండి. మీకు సత్యం తెలుసుకోవాలి. అది తెలియదు. సో మరొకసారి గట్టిగా చెప్పబోతున్నా మాస్టర్స్ అందరికీ. ఈరోజు నేను ఏం చెప్తానా అనుకుంటున్నాను. నాకు బాగా ఇష్టమైంది పర్టికులర్ సబ్జెక్ట్ అవుతుంది, అది చెప్తాను. అది చెప్పే ముందు అందరూ ఒక 10 నిమిషాలు ధ్యానం చేయాలి. పర్టికులర్ పాట అది. నోటిలో ఉన్న మౌనము, మనసులో ఉన్న సూర్యుడు, దానిలో ఉన్న జ్ఞాన గుడిలో పట్టుకోవాలి. ఈరోజు అందరూ ఆయన కూర్చోండి, వెళ్ళలో వెళ్ళిపోండి, కళ్ళు పెట్టి కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస హాయిగా కూర్చొని శ్వాసను గమనించింది అంతే. ఎవరు కలుగుతారు?
శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. దాన్ని ఏం గమనించింది? నోరు మౌనం ఉండాలి, మనసు శూన్యం ఉండాలి. దాని పేరే ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? అలాగే నా మైండ్ చెప్తున్నాను ఈరోజు. జ్ఞానము, జ్ఞానము, మోక్షము, ధర్మము. ఎవరు తల్లిదండ్రులు శ్వాసనే గమనించారు. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శ్వాసనే గమనించాలి. నోటిలోన మౌనం, మనసులోన శూన్యం. నోటి మౌనం ఉండాలి, మనసు శూన్యం ఉండాలి. దాని పేరు ధ్యానం. నోటి ఎంత మౌనంగా ఉంటే అంతగా ధ్యానం జరుగుతుంది. మనసు ఎంత శూన్యం ఉండాలి. మరి మనసు శూన్యం అవ్వాలంటే శ్వాస వెంట రావాలి. శ్వాస లోపలికి దానికి వస్తుంది. దాన్ని గమనించింది. మాటలోన ఎదుగుతాడు, మాటలోన సత్యం. దాని పేరు జ్ఞానం. 4 పాయింట్లు పితామహ భక్తి గారి నుంచి నేర్చుకున్నాం. ధ్యానము, జ్ఞానము, ధర్మము, మోక్షము.
మాట్లాడే మాటలో సత్యం ఉంటుంది
ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాస ఏకాగ్రత శ్వాస చేతలో చేతలో మనం చేసే పనులు చేతలో మనం చేసే పనులు
5:40 మనకి తెలుగు ధ్యానం చేస్తాం. ఎక్కడ చెప్పబడుతున్న ధ్యానం కార్యక్రమానికి సర్టిఫికేట్ పాట ఎంతమంది యూట్యూబ్లో చూసారు మాట్లాడి అందులో చాలా మంది చూసారు. ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను అందరికీ క్లాస్ చెప్తాను. క్లాస్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన ఒకసారి చూసి అందులో పాయింట్స్ రాసుకోండి. ఎందుకంటే గురువులు ఈ లోపల నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వారి జ్ఞానాన్ని పాటల రూపంలో నిశ్చితం తీసుకెళ్తారు. అన్నమయ్య తన జ్ఞానాన్ని 32 సంఖ్యలో పెట్టాడు. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, అందరికీ శ్రీహరి అంతరాత్మ. ఇందులో జంతువులంతా ఒకటే, అందరికీ శ్రీహరి అంతరాత్మ. అంటే జంతువులందరికీ మనుషులందరికీ శ్రీహరి అంతరాత్మ. తన జ్ఞానాన్ని పాటలో పెట్టాడు. సీక్రెట్ ఉంటాయి. అదేవిధంగా త్యాగస్వామి తలుపు తీరాలా తెరతీయులాగా ఇది రాముడు పెట్టే తెర అంటే మనసు. ఇలాగా రామదాసు మొదటి బంగారం వాణి పరువు బంగారం కావాలి వాణి అంటూ తన జ్ఞానాన్ని విషయాలు అంటే కవులు, గురువులు, దేవుళ్ళు, మాస్టర్స్ వాళ్ళ జ్ఞానాన్ని నిశ్చితం చేస్తారు. కానీ మనం ఇప్పుడు చేసుకోవడం చేసుకోవాలి. అలాగా నచ్చగారు తన జ్ఞానాన్ని చాలా పాటలు పెట్టి అందులో ఒక పాట తీసుకున్నాడు. ఆ పాట పేరుంది నోటిలో ఉండము మనసులో స్థితిము దాని పేరు ధ్యానము. అంటే ఈ పాటలో 4 పాయింట్స్ తీసుకున్నాం. 4. ఒకటి ధ్యానము, రెండోది జ్ఞానము, మూడోది ధర్మము, 4వది మోక్షం. 4 పాయింట్స్. ఈ 4 చేసిన వాడు దైవము. లాస్ట్ చరణం ఏంటంటే జ్ఞానమే యోగము, జ్ఞానమే వైభవము, ధర్మమే దైవము. అంటే నాన్నడు దైవాదం. నేను దైవాన్ని అనుకునే వాళ్ళందరూ 4 ఉన్నారంటే తెలుసుకోవాలి. అంటే డెఫినేషన్ సంబంధించి గురువు తన యొక్క జ్ఞానాన్ని నిక్షిప్తం చేస్తారు. సీక్రెట్ కోర్స్ దాన్ని నేను ఈరోజు క్లియర్గా చెప్తాను. అందులో 4 పాయింట్స్ చూద్దాం. మొదటి చెప్తాను జ్ఞానము, జ్ఞానము, ధర్మము, మోక్షం. ఇదే పాట నేనేం చెప్తున్నా. దీంట్లో మొదటి తీసుకున్నాం జ్ఞానము. మీరందరూ జ్ఞానంలో ఎక్కడ అంటే 2 రూల్స్. జ్ఞానానికి 2 రూల్స్. ఒకటి నోరు మౌనం ఉండాలి, మనసు శూన్యంగా ఉండాలి. నోరు ఎలా ఉండాలి? మీరు జ్ఞానం గురించి నోరు మాట్లాడకూడదు, మనసు శూన్యంగా ఉండాలి. నేను ఒకసారి అన్నమల దగ్గర ఒక క్లాస్ వెళ్ళాను. అందరినీ ధ్యానం కూర్చోబెట్టాను. అందరూ ధ్యానం కూర్చుంటారు. ఎవరు మాట్లాడకూడదమ్మా అన్నా అలాగే వాళ్ళు అంటారు. మాట్లాడకూడదమ్మా అలాగే వాళ్ళు అంటారు. కవిత చాలా కవిత అలాగే వాళ్ళు అంటారు. నేను మాట్లాడతారంటే నేను మోకూడదు అట్టా మనది వాళ్ళు ఎత్తున్నారు కదా మాట్లాడుకోవాలి. రాము అందరూ కలుసుకుని ధ్యానం చేస్తున్నారు. ఏం వస్తాయి ఏదో కష్టమే రావు. ఇలాగా మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు. ఇద్దరు మాట్లాడకూడదు, ఇద్దరు మాట్లాడకూడదు, ఇద్దరు చెప్పకూడదు. అదే సెక్షన్స్. సరైన ధ్యానము, సరైన ధ్యానము. అదే ధ్యానము సరైన ధ్యానం అంటే గొప్ప ధ్యానం అనుకోడు. ఆనంద ధ్యానం సరైన ధ్యానము. సరైన బాగా అర్థం చేసుకోండి. సరైన అంటే బాగా సరైన. ఓకే, మన సంసారంలో ఉన్నాం. ఉద్యోగం చేసి పిల్లలు చూసుకోవాలి, ఇంటి చూసుకోవాలి, కార్యం చూసుకోవాలి, పాపలు చూసుకోవాలి, లేకపోతే వ్యాపారం చేయాలి, ఉద్యోగాలు అన్ని చేయాలి. ఏ వదలాలి కదా. మనకి ఏది సరైనది? ఇది సరైనది. ఎందుకని మనం బాగా కూర్చొని కళ్ళు మూసుకొని క్లాస్ ఇస్తూ గౌరవంగా మాస్టర్గా రిలాక్స్ గా కూర్చొని యాక్టివ్ చేసే ఇంట్లో ఉంటాయి. అంటే ఎవరి సరైనది? మన సరైనది. ఇప్పుడు ఇంకొక ధ్యానం ఉంది, అందరూ ధ్యానం ఉంటాయి. అది ఇక్కడ ఉన్న శ్వాస తీసుకుని శ్వాస తీసుకెళ్తారు. అది తప్పు కాదు, అది వారి సరైనది. రాముడు బాబు యోగ చేస్తారు చూసారు కదా. ఆయన ఈ యోగ తీసుకెళ్ళి ఈ వెన్నుపూసలు అంటించి
ఇలా తిప్పుతాడు. నేను అలా తిప్పుతా కదా ఒక 2 రోజులు ట్రై చేశా. మన జ్ఞానం ఉంటుంది. అది మనకు సరైన కాదు. ఎందుకు కాదు? మన జీవన విధానానికి తెలుసుకుంటా ఉంటారు. కొంతమంది ఉంటారు వాళ్ళ మంత్రం తెలుసుకుంటారు, అది బాగా సరైనది. అదవుతుందా? సరైన పదాలన్నీ కరెక్ట్గా అర్థం చేసుకోండి. సరైన అంటే నాకు సరైన. నేను అన్ని రకాల దేవాలు చేశాను, మంత్రదేవం చేశాను, లేకపోతే లోకాలను చేశాను, లేకపోతే ఈ గృహదేవం ఇవన్నీ చేశాను, శాస్త్రం చేశాను. అప్పుడు నాకు ఇది ఎంతో హాయి అనిపించింది. ఇప్పుడు చెప్పండి నాకు సరైనది ఏంటి? శ్వాస మీద ధ్యాస. దాన్ని పట్టుకుని ముందుకెళ్తున్నాను. అంటే సరైన అంటే అన్ని చూశాక మనం ఏది కనెక్ట్ అయిందో దాన్ని సరైన అంతేగాని ఈ విశ్వం మొత్తము ఇది ఒక్కటే గొప్పది అనేవాడు అజ్ఞాని. ముందు సరైన మాట అంటారు, సరైన ధ్యానము అంటారు. పత్రి గారు సరైన ధ్యానం అన్నాడు, గొప్ప ధ్యానం అన్నాడా? సరైన ధ్యానం అన్నాడు. గొప్ప ఏంటి? గొప్ప అన్న పదం ఎప్పుడు రాలేదు. ఇది గొప్పది, ఇది చిన్నది. అది అజ్ఞానం మాట్లాడే మాట. సరైన సరైనది అంటే మనం ఇంకా అనవసరం. కనుక సరైన ధ్యానం ఏంటయ్యా అంటే నోరు మౌనం ఉండాలి, మనసు శూన్యంగా ఉండాలి కదా. మీరు సంగీతం పెట్టారు కదా, ఇప్పుడు నేను సంగీతం వినాలా, శ్వాస గమనించాలా అడిగారు. వెరీ గుడ్. మీరు సంగీతం అంటే మీ మనసుని శ్వాస మీద పెట్టండి. మీరు సంగీతం వినండి, మీ మనసుని శాస్త్రం పెట్టండి. అదేంటంటే మీరు రెండు ఒకటి కాదు. ఒకటి చైతన్యము అంటే నువ్వే, రెండోది ఆ చైతన్యానికి కట్టుగా మబ్బు మనసు. ఈ రెండింటి చాలా సాధన తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ధ్యానం కూర్చోగానే శ్వాస గమనిస్తూ కూర్చున్నారు, శ్వాస నిశ్వాస సంగీతం అనిపిస్తుంది. అది నువ్వు అంటే చైతన్యం. అది వాడు ఊపుతున్నాడా, క్యాసెట్ పెట్టాడా అన్నది అది మనసు. వాడు అసలు ఎవరు పాడాడు? ఒకసారి తండ్రి గారు కూర్చున్నాడు, ఒకడు జ్ఞానం కూర్చున్నాడు, జ్ఞానం తెచ్చాడు. గురుగారు ఒక డౌట్ అన్నాడు, ఏంటయ్యా అన్నాడు, మీరు కూర్చుందారా క్యాసెట్ పెట్టారా అన్నాడు. తండ్రి గారు అన్నాడు, ఒక విషయంలో నేను నేర్చుకుంటున్నాను, నువ్వు కడుదేరకుండా కూర్చుంటావు. కొంతమంది ఇట్లా కూర్చుంటారు, తర్వాత శ్వాస గమనిస్తూ కూర్చుంటాం. ఇదొక మనసు అది నువ్వు అంటే చైతన్యం నీరు. తర్వాత ఈలోపు అక్కడ ఎవరు వస్తాడు, ఎవరు వచ్చాడు, ఎవరు అక్కడ కూర్చున్నాడు, బ్యాగ్ తీసుకెళ్తారా అది మనసు. ఒకసారి రైలు వెళ్తున్నాము, మన అందరూ కూర్చోగానే ధ్యానం పెట్టుకుంటారు కదా, అందరూ కూర్చున్నారు, ఐదారు కూర్చున్నారు, అందరూ ధ్యానంలో కూర్చున్నారు, ఐదారు అందరూ ధ్యానం చేయటం నేను చెప్తాను. కూర్చున్నాం, ధ్యానం చేస్తున్నారు, కలుగుస్తున్నామా కలుగుస్తున్నారు, ఒక్క మాత్రం కలుగుతాయి ఆడికి వస్తున్నాయి. శాసనం గమనించగలమా? కళ్ళు మాత్రం ఇట్లా ఆవిడ చిక్కగా చేశారు, ఆ మాత్రం చేయాలి. కళ్ళు మాత్రం ఇట్లా మా కళ్ళు చూసుకున్నా కళ్ళు మీదేమో అంత అయిపోయిందా ఎందుకు కళ్ళు మీదే అంటే కళ్ళు వస్తే మీరు బ్యాగ్ ఎత్తుకుపోతారేమో అలా కనపడతారు వాళ్ళు. ఏమో కళ్ళు ఉంటే నేను మా బ్యాగ్ ఎత్తుకుపోతే అంటారు. సరే కనుక లోపల ఎలా ఉండాలి? ఆ బ్యాగ్ ఎందుకు పోతారు అంటే అది మనసు ఆస్వాదిస్తుందే అది చైతన్యం. రెండుకి తేడా ఉంటుందండి, ఎందుకు లేదు, రెండు ఒకటి కాదు. కనుక ఫస్ట్ కళ్ళు మూసుకోండి, శ్వాస గమనిస్తూ కూర్చోండి, ఆలోచనలు వస్తాయి, మనసు స్మరించండి. మీరు ఎక్కడ చెప్తారు అక్కడ. కొంతమందికి వేదర్శనంలోకి, కొంతమందికి కలర్స్ కనిపిస్తాయి, కొంతమంది అర్థాలు. జ్ఞానం అంటే మనసు శూన్యం, నిందలు కాదు, నిందని నీకేది అవసరం అది
ఓకే, సరే. రూల్ నెంబర్ 1 ఏంటి? ధ్యానం రూల్స్ 2 ఏంటంటే నోరు మౌనం ఉండాలి, మనసు. ఈ రెండింటిలో వెళ్తున్నారా? చేతులు. ఓకే, మీ అందరూ ధ్యానం టిక్ పెట్టేస్తున్నారు. టిక్ కాకపోవడానికి ఇది రెండో పాయింట్. 4 పాయింట్స్ చెప్తాను లేదా మీరు. 1 ధ్యానము, 2 జ్ఞానము, 3 ధర్మము, 4 మోక్షం. 4 ఏంటంటే అద్భుతమైన పదాలు విడుదల ఇచ్చింది. ఇక రెండో పాయింట్ జ్ఞానము. జ్ఞానానికి 2 రూల్స్ చెప్పారు ఆయన. ఏంటి రూల్స్ అంటే మాట మీద ఎదురుగా, మాటలో సత్యం. మాట మీద మాటలో అంటే మనం మాట్లాడే మాటలో ఎరుకుండాలి, మనం మాట్లాడే మాటలో సత్యం ఉండాలి. అప్పుడే మీకు జ్ఞానం మీద స్టార్ వస్తుంది. ఇక్కడ 4 స్టార్స్ వస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో చూసారా, ఒక కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ ఏం వస్తాయి? 2 స్టార్లు వస్తాయి. అలాగే ఆశ్రమంలో మనము ఎదుగుతున్నాం అనుకోండి, 2 స్టార్లు వస్తాయి. ఇప్పుడు 1 స్టార్ వచ్చిందా ఎవరికి? వచ్చిందా రాలేదా? ధ్యానం చేస్తున్నాం కదా. ఇక రెండో స్టార్ మాటలోన ఎరుక. మనం మాట్లాడే మాటలు ఎరుకతో మాట్లాడాలి. నిజంగా ఇక్కడ స్టార్ రాదు, చాలా మంది రాదు, చాలా కష్టం. మనం ఇక్కడ పబ్లిక్ రాస్తున్నాం. మాట్లాడే మాట మాట్లాడేస్తుంటాము. మీరే ఆశ్చర్యపోతారు, నేను ఎలా మాట్లాడానా అంటారు. మీరు రికార్డ్ చేసి చూపిస్తారు. మీకు బాగా కోపం వచ్చినప్పుడు తింటారు కదా, మొగుడు తింటారు కదా, లేదా భార్య తింటారు కదా, పెళ్లి తింటారు కదా, అప్పుడు రికార్డ్ చేసుకోవాలి. నువ్వు చాలా గట్టిగా సన్నాసు, ఈ బతుకు బతికేకుండా చావడం ఇలా మాట్లాడుతూ ఉంటాం, ఎదుర్కొంటున్నాం. అది రికార్డ్ అవుతుంది. అందుకని మాట్లాడే మాటలో ముఖ్యంగా జ్ఞానవంతుడు మాట్లాడే మాట ఎదుగుతో మాట్లాడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సీతమ్మ చాలా దుఃఖంలో ఉండేది. వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి దుఃఖంలో ఉండేది. ఆ దుఃఖంలో ఉన్నప్పుడు వాల్మీకి అంటే ఎందుకు మా దుఃఖపడుతున్నాము, నిన్ను జరిగిన నిన్ను రాముడు అడవి పంపించేసాడని బాధపడుతున్నావా అని అడిగాడు. లేదు, రాముడు హృదయంలో నేను ఉన్నాను, మాకు అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అందువల్ల నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. మరి ఎందుకు బాధపడుతున్నావు? నన్ను ఒక అల్పుడు ఒక మాట్లాడు. సీతాదేవి రావణాసుడు దగ్గరకు వచ్చింది, ఆమె రాముడు అంటాడు, నేనెందుకు నమ్ముతాను? అంటే ఎంత మాట్లాడున్నాడు, నాకు ఎంత బాధ కలుగుతుంది అంటే. అనగానే వాల్మీకి అంటాడు, నీ బాధకు కారణం ఉంటాడు. అంటే ఇప్పుడు నేను ఎవరైనా అన్నాను, నువ్వు అన్నదే నీకు తిరిగి వస్తుంది, నువ్వు అన్నదే నీకు తిరిగి వస్తుందమ్మా, కనుక నువ్వు పడే కాదు నువ్వే కాదు అన్నాడు. అప్పుడు సీత జీవితంలో ఏది జరిగినా, శరీరం కానీ మనసు కానీ కుటుంబం కానీ ఏది జరిగినా మీరు ఒక్కటే ఒక పని చేయాలి. పరిశీలన, వెనక్కి చూడండి, ముందు చూడండి. ఎవరిని బాధ పెడితే నాకు ఇది వచ్చింది, ఎవరి వల్ల ఎవరి మనసు ఎంత గాయపడితే నాకు ఇది తిరిగి వచ్చింది అని పరిశీలించుకోవాలి. సీతాదేవి అలా పరిశీలించుకుంది. అలా పరిశీలించుకున్నప్పుడు ఆమెకి ఏమొచ్చిందంటే, లక్ష్మణుడు మాయవేడుని తేడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రాముడు మాయవేడుని తేడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు లక్ష్మణుడు సీతాదేవికి కాపలాగా ఉంటాడు. అప్పుడు సీతమ్మ, అన్నం ప్రమాదంగా ఉంది, నా భర్తకి 2 అంటే
మా అన్నకి ఏ ప్రమాదం లేదు, ప్రమాదం వల్ల మీకే ఉంది అని చెప్తాడు. చెప్పినప్పుడు లక్ష్మణుడు అన్నాడు, ప్రమాదం మీకుంది అన్న కాదు అని చెప్తాడు. అప్పుడేమంటే మాట మీద ఎప్పుడు కోల్పోతుంది, మీ అన్న అక్కడ మరణిస్తే నన్ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నావా లక్ష్మణ అంటాడు. పాపం లక్ష్మణుడు ఎంత ఏడుస్తాడు. సీతాదేవి తన భర్త ప్రమాదంలో ఉన్నాడన్న బాధకు అనుకోవచ్చు, కానీ మాటే కదా. ఆ మాట ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మణుడు గుండెకి చేరింది. లక్ష్మణుడు గుండె ఎంత పగిలిందో. తల్లి లాంటి సీతమ్మ అంత మాటనేసరికి అది భరించలేదు. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటాడు. ఆ దుఃఖం అంతా విశ్వంలోకి, ఆ విశ్వంలోకి వెళ్ళింది ఒక అల్పుడు ద్వారా సీతాదేవికి వచ్చి చేరింది. చూసారు? ఇప్పుడు చెప్పండి, సీతమ్మ బాధకి సీతమ్మే కారణమా, అల్పుడు కారణమా, లక్ష్మణుడు కారణమా? సీతమ్మే కారణం. బాగా చెప్పాం. మరి మన బాధకి ఎవరు కారణం? మరి అప్పనే చెప్తారు, గురువునే చెప్తారు, కోడల్ని చెప్తారు, కొడుకునే చెప్తారు. ఎంతసేపు ఇలా పొయ్యడంలో కొంత దిక్కు. చెప్పండి అందరూ, నా బాధకి నేనే కారణం. ఇది బాగా ఎంచుకోండి. దాని మీద నాను తప్పకుండా. అందుకని మాట మీద ఎరుక, ఒక్క ఎరుక ఇంకేమదు. ఏం మాట్లాడుతున్నాను అన్న విషయం మీకు తెలిసి చాలు. ఓకే. ఇక రెండోది, మాటల సత్యము. మాటలు ఏముండాలండి? సత్యమైతే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడుతుంది. ఇందులో 90% ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే ఎవడన్నా వచ్చి వాడట అని మనం చెప్పగానే వెంటనే మనం వీటింట అని చెప్పేద్దాం. పక్కన మీద మాట్లాడడంలో ఉన్నంత కిక్కు ఇందులో ఉండదు కదా. అందుకే మన టీవీ సీరియల్ అన్నింటిలో అయిపోతాయి. పక్కన మీద మాట్లాడుకునే రూమర్స్ మీద ఉన్నంత పిచ్చ ఎంజాయ్మెంట్ ఏంటో మరి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సరే, ఎప్పుడైతే నువ్వు అసత్యాన్ని చెప్పారో ఆ కర్మకు మీరు బాగా పరిస్థితుంది. అసత్యము కర్మను సృష్టిస్తుంది, మీ యొక్క జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అందుకని మీరు ఏం చేయాలంటే, మీకు ఏమన్నా చెప్పారనుకోండి, అది సత్యమైతేనే చెప్పండి, సత్యం కాకపోతే చెప్పండి. అందుకే పత్రిక 2 వర్డ్స్ ఇచ్చాడు జ్ఞానానికి. మాటలోన ఎరుక, మాటలోన సత్యము. కానీ ఎవరో వచ్చిన ఆమె చెప్పాడు నీకు, అది సత్యమో కాదో నువ్వు పరిశోధన చేయి. అప్పుడు నాకు తోటలేదంటావు, నోరు మూసుకో. ఎలా మాట్లాడతావు నువ్వు? ఇక్కడ మన స్టార్ ఎగిరిపోతుంది. ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలి అంటే 2వ స్టార్ కావాలి. 2వ స్టారు జ్ఞానం. ఒకసారి ఏం జరిగిందంటే, నాకు చాలా ఇష్టమైన కదండి, చిన్నప్పుడు నేను విన్నాను, చాలాసార్లు విన్నాను, మళ్ళీ మీకు చెప్తా. ఒక ఊరిలో ఒక రాజుగారు ఉంటాడు, అందరికి భోజనాలు పెడుతుంటాడు. ఒకరోజు భోజనాలు పెడుతుంటే పెరుగు అయిపోయింది. పెరుగు వాళ్ళ భార్య చెప్పాడు, పెరుగు తీసుకురాపో అన్నాడు. బయటకు వచ్చింది. బయటకు వస్తే పెరుగు అమ్ముకునే ఆమె వెళ్తుంది కొండతో. ఆమె పిలిచింది, పెరుగు దించి రుచి చూసి ఆ తీగానే ఉంది, తీసుకురా అంటాడు. పక్కనే మా ఇల్లు అని చెప్పింది. పక్కనే కాబట్టి ఆమె కుండ మీద మూత పెట్టకుండా వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఈ రాజుగారి ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు. వాడి పేరు ఏంటంటే ముదనస్తు కూడా అనమాట. వాడి పేరేంటి? ఈ ముదనస్తు కూడా ప్రతి ఇంటి పక్కన ఒకడు ఉంటాడు. ప్రతి మంచి పని చేసేటప్పుడు పక్కన ఒకడు ఉంటాడు ముదనస్తు కూడా. వాడికి చెయ్యాలని ఉంటుంది, వాడు చేయలేదు, ఎవరో చేస్తుంటే ఏం చేస్తుంటాడు. వాడికి విపరీతమైన కడుపు అంటుంటుంది అనమాట. వాడి నోరు ఎప్పుడు వాగుతూనే ఉంటుంది, వాడంతా వీడింతా అంటూనే ఉంటుంది. వాడి పేరు ముదనస్తు కూడా అనమాట. సరే, వాడు ఒకడు ఉన్నాడు రాజుగారి ఇంటి పక్కన. రాజుగారి ఇంట్లో భోజనాలు తింటూ అందరూ ఆనందంగా చూసి భరించలేదు. కానీ ఏం చేయలేదు కదా, మౌనం ఉన్నాడు. సరే, ఈమె పెరుగు తీసుకెళ్తాడు. పెరుగు తీసుకెళ్తుంటే పైన ఒక గద్ద పాము పట్టుకుని వెళ్తుంది. ఆ
పాపకు నోట్లో నుంచి విషం వచ్చి పెరుగులో పడింది. పెరుగులో పడిన తర్వాత ఆ కొండ దించారు, పెరుగు అందరూ వడ్డించారు, అందరు తిన్నారు. అందులో ఫుడ్ పాయిజన్ అయిపోయి ఒక 6 చనిపోయారు. ఓకే, చనిపోతే అయ్యో 6 చనిపోయారని చెప్పేసి వీళ్ళంతా బాధపడుతూ ఉన్నారు. ఆ కేసు పైలో కాదు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. చిత్తగుప్తుడు యమధర్మరాజుని అడిగాడు, అయ్యా ఈ కేసు ఎవరి అకౌంట్లో వేయాలి అని అడిగాడు. దుర్గమ్మకి తెలియదు, దుర్గమ్మ తెలియదు కదా, కొన్ని ఆయన భార్యకి తెలియదు, రాజధానికి తెలియదు. ఇక పాపం కదంటావు వాటికి కర్మ లేదు, వాటి సహజ ప్రవృత్తులు అవి ఉన్నాయి కాబట్టి వాడికి కర్మ లేదు. కర్మ వల్ల మనుషులతో ఉంటాయి, జంతువులు ఉండవు. కనుక ఎవరైనా ఉంటాయో అని అడిగాడు. యమధర్మరాజు ఏం చెప్పాడంటే 2 రోజులు ఆగు, కేసు పెండింగ్లో పెట్టు, ఎవరో ఒకటి దొరుకుతాడు కదా వాడు అకౌంట్ వేద్దాం అన్నాడు. ఈ 2 రోజుల్లో రాజుగారి ఇంట్లో భోజనం చేసి ఒక 6 చనిపోయాడు కదా, ఈ ముదనష్టపడిన న్యూస్ తెలిసింది. వెంటనే మైక్ ఒకటి తీసుకొని ఊరి మీద బయలుదేరాడు. ఇది విన్నారా, ఇది కన్నారా, రాజుగారు భోజనాన్ని పిలిచి మనుషులు చంపేస్తున్నాడు అని చెప్పడం మొదలుపెట్టింది. ఆనాట రాజుగారు అంతా అందరూ కనిపిస్తాడంట, వచ్చేస్తుంది కదా, ఇదిగో లోకంటే అదిగో లోకం కదా. మొత్తం మీద రాజుగారి ఆ విషయం తెలిసి బాధపడ్డాడు. ఈ బాధ పైకి వెళ్ళింది. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా బాధపడ్డాడంటే ఆ బాధ విశ్వంలో వెళ్తుంది. దాన్నే ఉస్సురు అంటారు. ఏమంటారు? తెలుగు పదంలో ఒక అద్భుతమైన పదం ఉస్సురు. నా ఉసురు దోచుకోమంటారా, అది ఆ పెయిన్ పైకి వెళ్తుంది. అప్పటిదాకా నీకే ప్రాబ్లం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా పెయిన్కి గురయ్యాడా వాడి ఉసురు నీకు తగ్గుతుంది. వాడి పెయిన్కి గురవుతే నీకే ప్రాబ్లం ఉండదు. ఈ రాజుగారు ఎలా ఆడని తెలిసింది కదా, రాజుగారు బాధపడ్డాడు కదా, ఈ బాధ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళగానే వెంటనే అక్కడ నుంచి యమధర్మరాజు అకౌంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఒక లైట్ ఉంటుంది అన్నమాట, బ్లింక్ బ్లింక్ మనది. ఎవరన్నా ఉసురుతాడు కానీ లైట్ ఉంటుంది. ఆ లైట్ ఎవరి అకౌంట్లో ఉందో చూస్తారు. చూసి అరే ఒక పని చేయరా, ఈ 6 చనిపోయిన కేసు అంతా ఈ అకౌంట్లో వేసేయని చెప్పారు. ఎవరైతే ముదనష్టపడుతున్నాడు కదా వాడి అకౌంట్లో ఈ 6 చనిపోయిన కేసు వేస్తారు. ఎందుకు వేశారు? ఈ కేసులో నిర్దోషుడు అందరూ నిర్దోషులే, దోషుడు వీడు ఒక్కడే దోషం. చూసారా, అది మాటలో ఉన్న సత్యము. మాటలో సత్యం లేకపోతే మాట్లాడుతుంది. వాడికి ఎవరో చెప్పారు, మీరైనా మాట్లాడతారు, మీకు ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారు. తెల్లవారు వేసి 10 మంది చెప్తారు, మనకు 10 రకాల చెప్తుంటారు. ఒకటి వినకుండా ఉండాలి. లేదు ఒకటి విన్నారనుకోండి, అందులో సత్యం ఎంత నిజం ఎంత తెలుసుకొని మాట్లాడాలి. లేదు అంత ఓపిక లేదనుకోండి, మౌనంగా ఉండాలి, అది కట్ చేయాలి. చెప్పండి నాతో పాటు, వాళ్ళ నోడు వాళ్ళ ఇష్టం, మన చెవి మన ఇష్టం. వాడు వాగుతాడు, వాడి ఇష్టం, వాడిని బాగుంటుంది ట్రై చేయకండి. మొదలుష్టపడు ఎప్పుడు మారడం, వాడు అంతే, వాడి జీవితం అంతే. వాడికి ఎప్పుడో ఎరుకు తెలిసినప్పుడు వాడు వస్తాడు. మనం ఏం చేయాలి, మన చెవి మూసేయాలి, అంతే, సింపుల్. చేతితో మనం ఎందుకు ఇచ్చారు, కుటుంబం పెట్టుకోవడానికి, కాళ్ళు పెట్టుకోవడానికి కాదు, అక్కర్లేనప్పుడు మూసేయడానికి. మన చెవి మన ఇష్టం. ఓకే, సో మాట మీద ఏముండాలి, ఎరుక ప్లస్ సత్యము ఇజిపట్టు జ్ఞానము. 2వ స్టార్ వచ్చిందా మీకు? 2వ స్టార్ ఈరోజు చెప్పకూడదు. 2వ స్టార్ 2 స్టార్స్. ఒకటి ధ్యానము, రెండోది జ్ఞానము. ఇది 3వ దాంట్లో తెలిపాలి. 3వది ధర్మము. 3వది ఏంటంటే ధర్మానికి ఏం కావాలి అంటే, ధర్మానికి 2 రూల్స్ కావాలి. 2 రూల్స్. రూల్ నెంబర్ 1, ధర్మరాజు గురించి చెప్తాను మీకు. చేతలోన వినయము, చేతలోన న్యాయము. 2 రూల్స్. చేత అంటే పని, మనం చేసే పనిని చేత అంటారు, యాక్టివిటీస్. పత్రికలు ఏం చెప్తున్నాడంటే చేతలోన వినయము, చేతలోన న్యాయము అంటారు. వినయము న్యాయం గుర్తుపెట్టారు. దీనికి రోల్ మోడల్గా ధర్మరాజుని తీసుకున్నాం. ధర్మరాజుని ఎవరు చంపినా, ధర్మరాజు భీష్ముడిని ఎదుర్కొంటున్నాడు. భీష్ముడిని ఎదుర్కోవడం వాళ్ళ వల్ల కాలేదు. మహాభారత సంగ్రామంలో ఆయన ఎలా చంపాలి అని అందరూ వెళ్ళి కృష్ణుడిని అడిగారు. కృష్ణుడు చెప్పాడు, మీరు వెళ్ళి ఆయన్నే అడగండి అన్నాడు. అనగానే ధర్మరాజు అండ్ తమ్ముళ్ళు అందరూ కలిసి భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి
వాళ్ళ తల తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టారు. పెట్టి తాతగారు మిమ్మల్ని ఎలా చంపాలి అని అడిగారు. చూడండి, వాళ్ళ తల తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టి మిమ్మల్ని ఎలా చంపాలి మేము అన్నాడు అని అడిగాడు. క్వశ్చన్ అడిగారు. ఆయన చెప్పాడు, నన్ను మీరు చంపలేదు, నాకు ఇచ్చామరణం ఉన్న పవర్ ఉంది, కానీ నన్ను మీరు ఆపచ్చు. ఆపాలంటే సెకండ్ అని ఒక పర్సన్ ఉన్నాడు, ఆమెను తీసుకొచ్చి నా ముందు పెట్టండి, నేను బాణాలు వదిలేస్తాను, అప్పుడు నన్ను వేసేయండి అని చెప్పాడు. తన సీక్రెట్ చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే పొద్దున్నే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దుర్యోధను వెళ్ళి భీష్ముడిని అడిగాడు, తాతగారు వాళ్ళు సెకండ్ అని బతికెళ్తున్నారు అంటే నీ విజయ రహస్యం వాళ్ళకి చెప్పావా, నీ మరణ రహస్యం వాళ్ళకి చెప్పావా అని అడిగాడు. చెప్పానన్నాడు. ఎలా చెప్తావు నువ్వు అసలు? నువ్వు వాళ్ళ వైపు ఉన్నావా మా వైపు ఉన్నావా? నువ్వు ఎలా చెప్తావు అని అడుగుతారు. చెప్తాడు, బిడ్డ మన అగర్భ శత్రువు వచ్చి వాడి తల తీసుకొచ్చి మన పాదాల దగ్గర వినయంగా పెడితే తెలియకుండానే మన చెయ్యి వాడిని ఆశీర్వదిస్తుంది అని చెప్తాడు. మీ అగర్భ శత్రువు వాడి దగ్గరికి వెళ్ళి తల వాడి కాళ్ళ మీద పెట్టండి, మీకు వాడికి తెలియకుండా వాడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. అది వినయానికి ఉన్న శక్తి. చప్పలు కొట్టుకుందాం వినయానికి. వినయం లేకపోతే ఏం లేదు. ఒక ఆమె ఉంది హైదరాబాద్లో, ఒక స్త్రీ ఉందన్నమాట. వాళ్ళ ఇంట్లో మాంసం వండాలి, ఏమి ధ్యానం చేస్తుంది, కొద్దిగా తగ్గించదు, ఇంత తగ్గించదు. ఈమె ధ్యానం చేస్తుంది బాగా, కానీ మాంసం వండాల్సి వస్తుంది. అప్పుడు నాకు వాసు కొంచెం, అప్పుడు ఆమె తన భర్తను అడిగింది, నేను మాంసం వండను, నేను ధ్యానం చేస్తున్నాను అందే. అయితే నువ్వు పుట్టింటికి పో అన్నాడు. నువ్వు రాక్షసుడివి, నువ్వు మాంసం తింటున్నావు, నేను ధ్యానం చేస్తున్నా దేవతని అందే. 4 బాదాడు. నువ్వు కానీ మాంసం ఉండకపోతే ఇక నా ఇంట్లో ఉండద్దని చెప్పేశాడు. ఆమె నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగింది. అప్పుడు నేను ఏం చెప్పానంటే భీష్ముడు కథ చెప్పా. వెళ్ళి నీ భర్తని వినయంతో అడుగు అన్నా. ఆమె ఏం చేసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఆయన ఇటు కూర్చొని ఉన్నాడు. వెళ్ళి తల తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టి ఆయన ఒకసారి తుల్లిపడ్డాడు. ఎందుకంటే భార్య ఎప్పుడు కాళ్ళకు దండం పెట్టడం ఇంపాసిబుల్. ఏమయ్యా ఇప్పుడు పెట్టిందా నీ భార్య? చీచి అలాంటివి మనకు చూడాల, అవన్నీ సినిమాల్లో చూస్తాం కదా. అలాంటిది ఆమె తల తీసుకొచ్చి ఆయన పాదాల మీద పెట్టింది. పెట్టి గట్టి పట్టుకున్న కాళ్ళు. ఏంటి ఏం చేస్తున్నావే అన్నాడు. నాకు ఒక వరం ఇవ్వండి మీరు అంది. ఏంటి అన్నాడు. నన్ను మాంసం వండనివ్వను అని నాకు మాట ఇవ్వండి అందే. అలాగే ఉండద్దులే, నేను మా అమ్మకి చెప్పుకుంటానులే, ఉండద్దులే అని ఆమెకి మాట ఇచ్చాడు. దేని చూసి ఇచ్చాడు? వినయం. చప్పలు కొట్టుకుందాం వినయానికి. వసుదేవుడు అంతటోడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. వసుదేవుడు ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు? గాడిద కాళ్ళు పట్టుకున్నారు. నువ్వు మొగుడు కాళ్ళు పట్టుకోలేవేట ఆ మాత్రం? అవునా కదా? పట్టుకోండి. వాడు అజ్ఞాని. విష్ణుమూర్తి అంతటోడు భృగు మహర్షి కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? వినయం. రెండోది న్యాయం. వినయము ప్లస్ న్యాయము = ధర్మము. కనుక వినయం ఉందా లేదా మీరు చూసుకోండి. ఎవడైనా వినని వాడికి ఇలా చెప్తే వినడో, ఇలా చెప్తే వింటాడు. ఇక రెండోది న్యాయం. న్యాయం గురించి చెప్తాం మీకు. న్యాయం అంటే మనం చేసేది న్యాయం అనుకుంటాం, అది మీరు పరిశీలించుకోవాలి. ఒకసారి ధర్మరాజు యక్షుడి దగ్గరికి వెళ్తాడు. యక్ష ప్రశ్నలు కథ తెలుసా మీకు? యక్షుడు అని ఒకడు ఉంటాడు అనమాట. ధర్మరాజు తమ్ముళ్ళని మంచినీళ్ళు తెమ్మని పంపిస్తే అక్కడ యక్షుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. రాక్షసుడు అని కూడా యక్షుడు, పవర్ఫుల్ పర్సన్ అనమాట. నీళ్ళు తీసుకెళ్తుంటే ఇది నా చెరువు అంటాడు. నా అనుమతి తీసుకోవాలంటాడు. నువ్వెవడు పోయి అనుమతి అడగడానికి, మేము రాజులు అంటారు. అనగానే అందరిని వేసేస్తాడు. పంచపాండవులో 4 పడిపోతారు, చావులోకి వెళ్ళిపోతారు.
అప్పుడు ధర్మరాజు వస్తాడు, తమ్ముళ్ళు ఇంకా రాలేదేంటని. అప్పుడు యక్షుడు చెప్తాడు, వీళ్ళని నేనే వేసేసాను, నిన్ను కూడా వేసేస్తాను అంటాడు. అప్పుడు ధర్మరాజు వినయంతో అతనికి నమస్కారం పెట్టి, అయ్యా నా తమ్ముళ్ళని చంపిన కారణం ఏంటి? ఈ నీరు అందరిది కదా, మీరు దయతో అనుగ్రహించండి అంటాడు. నీ వినయాన్ని చూసి నేను సంతోషపడుతున్నాను, అయితే నా క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్లు ఇవ్వు, అప్పుడు నిన్ను వదిలేస్తాను అంటాడు. అప్పుడు యక్షుడు ప్రశ్నలు అడుగుతాడు, అవే యక్ష ప్రశ్నలు, చాలా ప్రశ్నలు అడుగుతాడు. అన్నిటికీ టకమని ధర్మరాజు ఆన్సర్లు ఇస్తాడు. అన్నీ ఇచ్చేసిన తర్వాత, నాకు చాలా నచ్చావు నువ్వు, నీ దగ్గర వినయం ఉంది కనుక నేను నిన్ను క్షమిస్తున్నాను, నీకు ఒక వరం ఇస్తాను, నీ తమ్ముళ్ళల్లో 4 తమ్ముళ్ళు చనిపోయి ఉన్నారు కదా, ఒక్కరిని బతికిస్తాను, ఎవరు కావాలి అని అడుగుతాడు. ఓకే, అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడంటే, నాకు నా తమ్ముళ్ళ 4లో నకులుని బతికిచ్చు అంటాడు. నకులుడు, అదేంటి నువ్వు భీముడిని కోరుకోవచ్చు, లేకపోతే అర్జునుడిని కోరుకోవచ్చు, వాళ్ళు బలవంతులు కదా, చిన్నోడైన నకులుండి ఎందుకు అడిగావు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, అయ్యా నా నాన్నగారికి 2 భార్యలు, మొదట భార్యకి 3 సంతానం, ధర్మరాజు అయిన నేను, రెండోవాడు భీముడు, మూడోవాడు అర్జునుడు. మా నాన్నగారు 2వ భార్యకి 2 పిల్లలు, నకులుడు, సహదేవుడు. ఇప్పుడు మా అమ్మగారి బిడ్డల్లో మొదటి బిడ్డ నేను బతికే ఉన్నా, అదేవిధంగా మా 2వ పినతల్లి బిడ్డల్లో మొదటి బిడ్డ బతికి ఉండడం న్యాయం కదా అంటాడు. చూసారా, అది న్యాయం అంటే. అతని న్యాయానికి అతను మెచ్చుకొని 4 బతికిస్తాడు. చప్పట్లు కొట్టుకుందాం ధర్మరాజుకి. సో మిత్రులారా, చేతలోన చెప్పండి వినయము, చేతలోన న్యాయము, రెండు. ఈ 2 ఉంటే ధర్మం ఉన్నట్లే. నీ దగ్గర మీ ఇంట్లో ఒక కుక్క ఉంటుంది, బొచ్చు కుక్క ఉంటుంది, దానికి తాడు కట్టేసి ఇంట్లో పెడతారు, దానికి తిండి మాత్రం బ్రహ్మాండంగా పెడతారు, మిగతా అన్ని ఇస్తారా? దానికి పరిగెట్టాలని ఉంటుంది, దానికి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని ఉంటుంది, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కావాలని ఉంటుంది, ఇస్తారా? ఎవరో. ఇంకా వాటికి చాలామంది కుక్కలకి క్రాస్ ఇంజక్షన్లు చేసేస్తారంట, దానికి సంతానం రాకుండా ఆపరేషన్ చేసేస్తారంట. న్యాయమేనా? కుక్కలను పెంచుకోండి కానీ బంధించకండి, పక్షుల్ని సాకండి కానీ బంధించకండి. న్యాయం కాదు. నీకేమో న్యాయం కావాలా? ఒకళ్ళ ఇంటికి వెళ్ళా, ఆమె నాకు అసలు స్వేచ్ఛ ఉండదండి, నా భర్త అసలు నన్ను ఎటు పంపడండి, నా బతుకంతా గదిలోనేనండి అందే. ఓ 2 కుక్కలు, ఒక చేపల తొట్టి ఉంది వాళ్ళ ఇంట్లో. వాటి బతుకేంటి అన్న, వాటి బతుకు కూడా నా బతుకులాగేనండి అందే. వాటి బతుకు నువ్వు అలా చేసావు కాబట్టి నీ బతుకు ఇలా అయింది. ఏది న్యాయం? ప్రతి పనిలో న్యాయం ఉండాలి. నీ భర్త డబ్బులు తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి తెచ్చావు? మనకెందుకు ఆ గోళ, బీరువాలో పెట్టేద్దాం కాదు, న్యాయంగా వచ్చింది సొమ్మేనా? ఏ వ్యాపారం చేశావు? చేపల వ్యాపారం చేశాను, వద్దు మనకి. వాడి దగ్గర వడ్డీ వ్యాపారం చేసి వడ్డీకి వడ్డీ వేసి చక్రవడ్డీ వేసి లాక్కొచ్చాను, వద్దు మనకి. ఎందుకంటే వాడి ఉసురు, ఆ డబ్బు నుంచి వచ్చిన ఉసురు మన కుటుంబాన్ని కొట్టేస్తుంది. కుటుంబ కర్మ అంటారు దాన్ని, అది 7 తరాల వరకు కొట్టేస్తుంది, వద్దు మనకి అని చెప్పడము న్యాయము. ఒకళ్ళింట్లో ఒక స్త్రీ ఉంటుంది, ఆ పిల్ల కట్నం తేలేదని ఇంట్లో అత్తగారు తిడతా ఉంటుంది. ఆ ఇంట్లో పురుషుడు ఉంటాడు, పురుషుడే న్యాయం చెప్పాలి, పెద్దవాడు అనమాట. చాలా ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు, పేరుకే పెద్దవాళ్ళు, తిని తొంగడానికి తప్ప ఎందుకు పనికిరారు. ఆయన న్యాయం చెప్పాలి, ఆడపిల్లని ఏమనద్దు అని చెప్పాలి. ఒకవేళ ఆయన చెప్పడానికి లేచాడు అనుకో, నువ్వు నోరు మూసుకో అంటారు. అనగానే మనకెందుకురా బాబు, మన కాపీ కట్ చేస్తారని వీడు పేపర్ చదువుకుంటాడు. ఇలాగా ఈ పుణ్యభూమిలో ఎంతమంది ఆడపిల్లలని తగలబెట్టేశారో, వరకట్నం చావులు. న్యాయం లేదు. ఎక్కడ న్యాయం లేదో అక్కడ ధర్మం ఉండదు, ఎక్కడ ధర్మం లేదో అక్కడ మరణం ఉంటుంది, జబ్బులు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. కనుక మనం 2వ 3వ స్టార్ కావాలంటే న్యాయం ధర్మం దేవత మన దగ్గర ఉండాలంటే 2 రూల్స్. ఒకటి, మన దగ్గర వినయం ఉండాలి, మన చేసే పనుల్లో న్యాయం ఉండాలి. నేను ఒక్కొక్క ఊరు వెళ్తాను, ఊరు వెళ్ళినప్పుడు క్లాస్ పెడతారు.
క్లాసు ఎక్కడ ఎలా పెడతారు, పెద్ద పెద్ద మైకులు పెడతారు, ఊరంతా చుట్టూతో పెట్టేస్తారు. లోపల చిన్న స్పీకర్ పెడతాడు. వీళ్ళకన్నా ముందు ఊర్లో వాళ్ళకి వినపడిసి వస్తుంది, వీళ్ళకి వినపడదు. నేను అంటాను, ఆ మైకులన్నీ ఎందుకు పెట్టావు అంటాను. అందరూ వింటారు సార్ అంటాడు. వినేవాడు ఇక్కడికి వస్తాడు కదా, ముందు ఆ మైకులన్నీ తీసే అంటాను. ఎందుకు వాడిని డిస్టర్బ్ చేయాలి మన క్లాస్ కోసం? అదేమి న్యాయం? పెద్ద పెద్ద మైకులు పెట్టి, మన ఇంటి పక్కన మైకులు పెట్టి పెద్ద పెద్ద సభలో పెద్ద పెద్ద భజనలో జరుగుతుంటే మనకు ఎలా ఉంటుంది? అది న్యాయమేనా? ప్రతిదీ లెక్క అయిపడుతుంది మిత్రులారా. చాలా సూక్ష్మంగా ఉంటుంది ధర్మం అన్నది. మీరు అనుకున్నట్లు ఉండదు. నేను చేసిందే న్యాయం అనుకుంటే ఆ చక్రంలో మీరు ఇరుక్కుపోవాల్సిందే. అందుకని న్యాయాన్ని పరిశీలించుతూ ఉండాలి. మన మాటల్లో, మన చేతల్లో, ముఖ్యంగా చేతల్లో, చేసే పనిలో న్యాయం ఉందా లేదా? మీ ఇంట్లో ఆడపిల్లకి మీరు ఎలా చూస్తారు, మీ కోడలకి మీరు ఎలా చూస్తారు పరిశీలించండి. ఆడపిల్ల వచ్చినప్పుడు ఎంత బాగా చూస్తారు, అదే ఇంట్లో మరొక ఆడపిల్లకి మీరు చూస్తారా? న్యాయం ఉందా మీ దగ్గర? పరిశీలించండి. పరిశీలిస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలీదు. ఒకవేళ న్యాయం లేదనుకోండి, అన్యాయం జరిగిందనుకోండి, అన్యాయానికి శిక్ష అంపశయ్య. అంపశయ్య గుర్తుపెట్టుకున్న పదం. అంపశయ్య తెలుసా? మరణ సమయంలో వచ్చేది. భీష్ముడు 1000 బాణాలతో పడుకున్నాడే, దాన్ని అంపశయ్య అంటాడు. భీష్ముడు తన జీవితంలో అన్యాయం చేశాడు. అన్యాయాన్ని పట్ల ఉపేక్షించాడు. అన్యాయం చేయలేదు, అన్యాయాన్ని ఉపేక్షించాడు. భీష్ముడిని చంపేటప్పుడు అడుగుతాడు, నేను నా జీవితం అంతా ధర్మంలో ఉన్నాను అంటాడు. ఎక్కడ ఉన్నావు ధర్మంలో? ద్రౌపది నీ కళ్ళ ముందే వివస్త్రం చేస్తున్నారే, న్యాయం చేసావా? చిన్నప్పుడు భీముడిని నదిలో పారేశారే విషం పెట్టి, న్యాయం చేసావా అని అడుగుతాడు కృష్ణుడు. అప్పుడు నేను వాళ్ళకి మాట ఇచ్చాను, వాళ్ళకి వ్యతిరేకంగా చేయనని మా నాన్నకు మాట ఇచ్చాను, న్యాయం కోసం ధర్మం కోసం మాట తప్పేయి అంటాడు. మాట ఏంది మాట? ధర్మదేవతకి అడ్డంగా వచ్చింది ఏదైనా నరికేయాల్సిందే, మీ నాన్న అయినా తమ్ముడైనా అన్న అయినా. చూసారా? కనుక ఇప్పుడు నువ్వు అంపశయ్య ఎక్కాలి. మనం కూడా అంతే. న్యాయం చేయకపోతే మన ఇంట్లో వాళ్ళకి, మన చుట్టూతో ఉన్న జంతువులకి, మన చుట్టూతో ఉన్న ప్రకృతిలో న్యాయం చెయ్యకపోతే మనం కూడా అంపశయ్య ఎక్కాలి. మరణ సమయంలో మరణం రాదు. మంచం మీద ఉండాలి, ఒళ్ళంతా పుళ్ళు పడతాయి, అందులోంచి పురుగులు వస్తుంటాయి. చూశారు కదా ఎన్నో మరణాలు మీరు, నేను ఎన్నో చూసా. నాయన నన్ను తీసుకెళ్ళిపోమని దేవుడికి చెప్పు అంటుంటారు. నో యూస్. వేర్ ఈజ్ ద న్యాయం? అంపశయ్య దాకా తెచ్చుకోకూడదు మనం. అందుకనే ఇప్పుడే ఈ క్షణంలోనే మనం న్యాయం చేయాలి. మన చుట్టూతున్న పక్షి జాతికి న్యాయం చేయాలి, మనతో ఉన్న మనుషులకు న్యాయం చేయాలి, పని వాళ్ళ పట్ల న్యాయంగా ఉండాలి. కరోనా ఎందుకు వచ్చింది? ఒక్కడ న్యాయంలో లేవు. ఆఫ్రికాలో అనేక జంతువులు చనిపోతున్నాయి. రోజుకి 2 కోట్ల జంతువులు కారు చిచ్చులో తగలబడిపోయినాయి. ఇంక తినే జంతువులు పక్కనెట్టండి. రోజుకు 2 కోట్ల ప్రాణులు చనిపోయినాయి. ఒంటెలు నీళ్లు తాగుతున్నాయని రోజుకు 10,000 ఒంటెలను కాల్చేసి చంపేశారు ఆఫ్రికాలో. అడవులన్నీ అంటుకున్నాయి. ఒక్క దేశమన్నా దానికోసం ఒక్క విమానాన్ని పంపించి ఆ మంటలు ఆర్పడానికి ఏమన్నా ప్రయత్నం చేసిందా? చేయలా. న్యాయం లేదు, ఏ దేశం దగ్గర న్యాయం లేదు. పోనీ మనమన్నా ఏమన్నా చేసామా? అందుకే ఆ న్యాయములో నుంచి, న్యాయం లేని దగ్గర ధర్మం వెళ్ళిపోతుంది. ధర్మం లేదు కాబట్టి రాక్షసుడు నిద్రలేస్తాడు, మహమ్మారి నిద్రలేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మహమ్మారి అంటారు దాన్ని. ఎక్కడైతే న్యాయం లేదో, ఆ న్యాయం మాయమైపోయిందో, ధర్మం మాయమైపోతుందో అప్పుడు మహమ్మారి నిద్రలేస్తుంది. ఆ మహమ్మారి పేరే కరోనా. అందుకే మనందరం మూతి గొడ్డగట్టుకొని మూసుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఎంత ధ్యానం చేసి నేను కూడా, మీరు కూడా. మేము ధ్యానం చేసామని మాస్క్ తీ అయిపోతావు నువ్వు. మహమ్మారికి వాడు లేదు వీడు లేదు, తొక్కిపారేస్తుంది. ఎందుకని? న్యాయం లేదు కాబట్టి ఆమె వస్తుంది. ఒక్కొక్కసారి ప్లేగ్ రూపంలో వస్తుంది, ఒకసారి వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి తెలిసింది, అంతమంది తెలియదు, చాలామంది వచ్చారు. కనుక న్యాయము, ప్రతి దేశము, ప్రతి వ్యక్తి, ప్రతి ఇల్లు న్యాయంలో ఉండాలి. న్యాయ దేవత
పర్ఫెక్ట్గా ఉంటే ధర్మం అవుతుంది. అది చేతిలో వినయము, చేతిలో న్యాయము ఈజ్ ధర్మము. ఆ ధర్మమే నిన్ను రక్షించి తీరుతుంది. మీరు చూసుకోండి, ఎంటైర్ మహాభారత స్టోరీలో ఒకే ఒక్కడు ఫిజికల్ బాడీతో నచ్చిన లోకానికి వెళ్ళాడు. ఎవరు? ధర్మరాజు. ఇంకెవడు వెళ్ళా. చప్పలు కొట్టుకుందాం ధర్మరాజుకి. ఎందుకంటే ధర్మరాజు దగ్గర ఈ రెండు ఉన్నాయి, ఒకటి న్యాయం ఉంది, ఒకటి వినయం ఉంది. అందుకని ఆశలు వాడు 9th ప్లానెట్ ఫిజికల్ బాడీతో వెళ్ళాడు, మరణించి వెళ్ళలా. అద్భుతమైన కథ అది. ఇక లాస్ట్ 4th పాయింట్కి వెళ్ళిపోదాం. మొదటిది ఏంటండి? మొదటి స్టార్ ఏంటి? ధ్యానము. ఓకే, టిక్ పెట్టిందా? రెండో స్టార్ ఏంటి? జ్ఞానము. మూడో స్టార్ ఏంటి? ధర్మం. ఇక 4వ స్టారు మోక్షము. మోక్షానికి 2 కావాలి అంటారు పత్రికారు. ఏంటా 2 అంటే, ఒకటి ఆత్మలోన శాంతము, ఆత్మలోన అభయము. శాంతము అభయము ఇక్కడ కాదు, ఆత్మలో. ఇక్కడ ఉన్నా పర్లా, లేకపోయినా పర్లా. కొంతమంది పైకి బాగున్నారండి, చాలా చక్కగా ఉన్నామండి, లోపల మాత్రం మండిపోతుంటారు. గుడి లోపల ఉడికిపోతుంటారు. ఏదోనో నవ్వుతుంటారు, వెనకంతా బొక్కలే, మచ్చలే పాపం. డోంట్ డూ దట్. ఆత్మలో శాంతం ఉండాలి. బయటికి అట్టన్నా ఉండండి పోండి, బయట అంతా యాక్షన్, ఆత్మలో శాంతం. పత్రికారి కోపాన్ని చూసారా మీరు? పత్రికారి కోపాన్ని చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. పత్రికారితో తన్నించుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. తన్నించుకున్న వాళ్ళు. నువ్వు తన్నించుకున్నావా? నేను పత్రికారితో తన్నించుకున్న లేరు ఇక్కడ. 1, 2 అంటే పత్రికారితో సావాసం చేసి దగ్గర ఉండి తన్నించుకున్న వాళ్ళు. పత్రికారి కోపాన్ని చూసిన వాళ్ళు కనుక చూస్తే ఇలా బగ్గుమంటాడు, మళ్ళీ ఇటు తిరగగానే ఏమయ్యా సంగతులు అంటాడు, ఏం జరగనట్టు. అది ఆత్మలో శాంతం అంటే. చప్పలు కొడదాం పత్రికారికి. ఆత్మలో శాంతం. బయట శాంతం ఏంటి? ఎవరికి కావాలి? ఈ బయట శాంతం అంతా యాక్షన్ శాంతం అక్కర్లా, ఆత్మలో శాంతం ఉండాలి. లోపల శాంతం. లోపల శాంతం కావాలంటే ఏం చేయాలి? మృత్యుంజయ మంత్రం ఉందో చెప్తా మీకు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారకమివ బంధన మృక్ష్యమామృత. మృక్షి అంటే విడుదల. ఎప్పుడు విడుదలైందో అప్పుడే మీకు శాంతం వస్తుంది ఆత్మలో. మనందరికీ ఎందుకు శాంతం లేదు? అసలు ధ్యానానికి ఎందుకు వచ్చాను చెప్పండి, నిజాయితీకి చెప్పండి. ఏ సిఎంఆర్ సెంట్రల్కో ఐనాక్స్లకో వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాం? శాంతం లేదు కాబట్టి వచ్చాం, బాధలు ఉన్నాయి కాబట్టి వచ్చాం. ఎవరో 1%, 2% జ్ఞానం కోసం ఉండొచ్చు, ఎక్కువ అనారోగ్యము, మనశ్శాంతి లేక కదా వచ్చాము. కారణం ఏంటంటే మనము విడుదల అవ్వలేదు. మన ఆత్మలో శాంతం రావాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇతరులకి శాంతినివ్వండి, మీకు శాంతి వచ్చి చేరుతుంది. అంతే సింపుల్. శాంతి ఇచ్చేయండి అంతే. నువ్వెందుకు ఇలా ఉన్నావు, నువ్వు అసలు అలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు అట్టెందుకున్నావు, ఇట్టెందుకున్నావు అంటూ మీరు ఎప్పుడైతే వాళ్ళలో ఎంటర్ అయిపోయారో మీ శాంతం ఎగిరిపోద్ది. ఒకే ఇంట్లో 2 క్యారెక్టర్లు ఉంటాయి. మా నాన్నగారు, మా అమ్మగారు. మా నాన్నగారు బీడీ తాగుతాడు, చాలా శాంతంగా తాగుతుంటాడు, చాలా శాంతంగా ఉంటాడు మా నాన్న. ఆయనకు వచ్చే జీతం పిల్లల్ని ఎలా పెంచాలని మా అమ్మ టెన్షన్ పడుతుంటుంది. మా నాన్నగారికి షుగర్ లేదు, బీపీ లేదు, అన్నీ నార్మల్గా హాయిగా ఉంటాడు ఋషిలాగా. మా అమ్మగారు ఆయన చూసి ఈ బీడీలు మాండవు, బీడీలు తాగుతుంటాడు, పొగ తాగుతుంటాడు, ఆరోగ్యం పాడైపోద్ది, పిల్లల మీద ఫోకస్ చేయడు, వ్యాపారం చేయడు అని మా అమ్మ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మా నాన్న మాత్రం కూల్ బేబీ కూల్ అన్నట్టు ఉంటాడు. ఈయన సిగరెట్ తాగితే మా అమ్మకి షుగర్ పెరిగింది. అది చూసారా, శాంతం లేదు మా అమ్మగారికి. అప్పుడు నేను తీసుకెళ్ళి ధ్యానంలో పెట్టా. ఇప్పుడు మా అమ్మగారు అంతమంది మా అక్కగారు వచ్చి ఏమైనా చెప్పినా శాంతం ఉండేది కాదు, ఆ రోజంతా బాధపడుతూ ఉండేది. ఇప్పుడు మా అమ్మగారు ధ్యానం చేసింది, ఆత్మలో శాంతం వచ్చింది. ఇప్పుడు హాయిగా కూర్చుంది, ఎవడ గోల వాడిదే అన్నట్టుంది. చప్పలు కొట్టం మా అమ్మగారికి. చెప్పండి, వాడి గోల వాడిదే, మన గోల మందే. రేవరా శాంతం రాకేమవుద్ది చెప్పండి? శాంతానికి చప్పలు కొట్టుకుందాం. ఆత్మలో శాంతం. లేకపోతే మీరు వెంకీ మామ ఆసనం వేసుకోండి. వెంకీ మామ ఆసనం ఎలా వేసుకోండి.
లేకపోతే సమ్మలోరికి వెళ్ళా, ఏదైనా శాంతంగా ఉండండి. పిల్లలు ఎంత శాంతంగా ఉంటారు చూసారా? పిల్లలు దొంగ వెధవలు ఎవరంటే పిల్లలే. మీరు ఆయన కొట్టండి బేరమని ఏడుస్తాడు, వాడు లోపల ఏడవాడు, బయటే ఏడుస్తుంటాడు. మళ్ళా మీరు చిట్టి చాక్లెట్ కానీ టక్కున ఆపే చాక్లెట్ తీసుకుంటాడు. అదే మీరు మొగుడు మీద ఎన్ని రోజులు ఏడుస్తారు? మొగుడు ఏమైనా అన్నాడు అనుకో, ఇంకా నెలల తరబడి రోజుల తరబడి పీకి లాగి చంపి. అంటే ఇక్కడ మగవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అందుకు ధైర్యంగా చెప్తున్నా. ఆ కుటుంబానికి చెప్పి వాళ్ళకి చెప్పి ఫోన్లు చేసి మా ఆయన ఎట్టన్నాడు తెలుసా, మా ఆయన అట్ట చేశాడు తెలుసా అని, అలాగే శాంతం పోతుంది మిత్రులారా. ఎందుకు మన కుటుంబ సమస్య ఇంకొకటికి చెప్పాలి? అది ఎంటర్టైన్మెంట్ తప్ప ఏ ఉపయోగము లేదు. మీ కుటుంబంలో వచ్చిన సమస్యని మరొకళ్ళకి కానీ చెప్పారంటే వాళ్ళకి అది ఆ రోజు ఎంటర్టైన్మెంట్. నీకు తెలుసా పలానా వాళ్ళ అమ్మాయి దాని మొగుడు ఇలా చేశాడంట అని వీళ్ళిద్దరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీ సబ్జెక్ట్తో. నో యూస్. పక్కవాడికి చెప్పకండి అసలు. ఏం చేయాలన్నది గురుస్థానంలో ఉన్న వాళ్ళని అడగచ్చు. అయ్యా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేనేం చేయాలి? వాళ్ళు గైడ్ చేస్తారు. అందుకని ఆత్మలో శాంతం ఎప్పుడు పోద్దంటే మన లోపల ఉన్నదాన్ని మనం విడిచిపెట్టకపోతే, ఇతరులను బంధిస్తుంటే, ఇతరులను కమాండ్ చేస్తుంటే, ఇతరుల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంటే మన శాంతం మాయమవుతుంది. ఒక్కసారి ఆత్మలో శాంతం పోయిందా మోక్షం అన్న మాటే లేదు. చెప్పండి, మృత్యో మృక్షియ మామృత. మృక్షి అంటే విడుదల. విడుదల ఇస్తేనే అమరత్వం వస్తుంది, విడుదల ఇవ్వకుండా రాదు. ఇక రెండో పాయింట్, ఆత్మలో అభయము. మనకు అభయం ఉండాలి. నిజంగా అభయం ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఒక అభయం అనేది ఉంటే ఎంత ధైర్యంగా పనిచేస్తామో. పిల్లలకు అభయం ఉంటుంది, తల్లి మీద అభయం ఉంటుంది తెలుసా? మీ పిల్లలకి వాడి స్కూల్ ఫీజు తెలుసా? వాడి స్కూల్ ఫీజు ఎంత అడిగి తెలుసా? తెలీదు. వాడికి కనీసం కరెంటు బిల్లు తెలుసా? తెలీదు. నాన్న జీతం ఎంత తెలుసా? తెలియదు. వాడికి అనవసరం. ఏ ప్రాబ్లం వచ్చినా మమ్మీ అంటాడు. వాడికి ఎంత అభయం తల్లి మీద. మరి మనకేది అభయం? ఆత్మలో అభయం ఉంటే గుర్తుపెట్టుకోండి, బయట అభయం అక్కర్లా. బయట అంతా ఎలా అన్నా ఉండొచ్చు, మనం ఆత్మలో అభయం ఉండాలి. ద్రౌపదిని నిండు సభలోకి లాక్కొచ్చారు. లాక్కొచ్చి ధృతరాష్ట్రుడు చెప్పాడు, అమ్మా నీ భర్తలో 5 ఓడిపోయారు, రాజ్యం అంతా పోయింది, మీ ఆయన అందరినీ తాకట్టు పెట్టేశారు, ధర్మరాజు అయిపోయింది, ఇప్పుడు నిన్ను తాకట్టు పెట్టేశారు, నువ్వు అయిపోయావు, నువ్వు కొంచెం అప్లికేషన్ మీద సంతకం పెడితే నిన్ను దాసి ఐడి కార్డు ఇస్తాము అన్నాడు. దాసి. ద్రౌపదికి అర్థమైంది, నా బతుకు నాశనం అయిపోయిందని. ధర్మం చెప్పాల్సిన వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు, అందరూ తలంచుకొని నుంచున్నారు. అప్పుడు ద్రౌపది ఏం చేసిందంటే కళ్ళు మూసుకొని కృష్ణుడిని పిలిచింది. కృష్ణుడు వచ్చాడు, ఆమె మనోఫలకం మీదకి వచ్చాడు. వచ్చి, ద్రౌపది వచ్చేవాడిని అయితే ఇందాకే వచ్చేవాడిని కదా అంటే, మనకి సినిమాల్లో ఆ కిటికీలోంచి చందన బ్రదర్స్ నుంచి చీరలు తెచ్చినట్టు చూపిస్తారు. అయ్యా ఎన్ని అన్ని చీరలు తేవాలా, ఇంకా నయ్యం. అది ఊరికే అవన్నీ సినిమా కథలో. కృష్ణుడు మనోఫలకం మీదకి వచ్చి చెప్తాడు, ద్రౌపది జీకే సార్ గట్టిగా చేపలు కొడదాం. కృష్ణుడు అనగానే కరెక్ట్గా వచ్చాడు. యా, ఏదో కృష్ణ అని రాగానే రావాలి. ఓకే. సో ద్రౌపది నేను రావాలి అంటే, నేను కూడా రాలేకుండా శకుని ముగ్గేశాడు అక్కడ, నేను కూడా రాలేను, ఇప్పుడు నిన్ను కాపాడేది నేను కాదు నీ ఆత్మస్థైర్యమే అని చెప్పాడు. కొంచెం ఎతుకు, చుట్టూతా చూడు, ముందు శాంతంగా ఉండు, ఏడవడం మానేయి, చుట్టూతా చూడు, ఏదో ఒక దారి దొరుకుతుంది, ఏదో ఒక దారి ఉంటుంది అని చెప్తాడు కృష్ణుడు. మనోఫలకం మీద చెప్తాడు, బయట చెప్పడం. ద్రౌపది కళ్ళు మూసుకొని కృష్ణుని ప్రార్థిస్తుంది, అప్పుడు చెప్తాడు. ఇదిగో మన జీకే గారు లట్టింగ్ అని వస్తాడనమాట. అప్పుడు ద్రౌపది అనగానే ఒకసారి కళ్ళు తెరిచి చుట్టూతా చూస్తుంది. న్యాయం చెప్పాల్సిన పెద్దలందరూ తల ఉంచుకున్నారు, తనను తాకట్టు పెట్టిన భర్త అందరూ కింద కూర్చొని ఉన్నారు. ఎక్కడో చోట క్లూ ఉంటుంది, క్లూ లేకుండా ఉండదు, ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది అని చుట్టూతో చూస్తున్నప్పుడు ధర్మరాజు కూడా కింద కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆమెకు ఒక ఐడియా వస్తుంది. ధృతరాష్ట్రుని అడుగుద్ది, అయ్యా నాకు డౌట్ ఉంది, నన్ను తాకట్టు పెట్టింది ఎవరు అని అడుగుతుంది. ధర్మరాజు అమ్మ అంటాడు.
తనను తాను తాకట్టు పెట్టుకున్నాక నన్ను తాకట్టు పెట్టాడా, లేకపోతే నన్ను తాకట్టు పెట్టాక తాను తాకట్టుకి వెళ్ళాడా అని అడుగుతుంది. నన్నోడి తానొడ్డినా, తానోడి నన్నొడ్డినా అంటది. అన్నప్పుడు లేదమ్మా, ముందు నలుగురు తమ్ముళ్ళని పెట్టాడు, రాజ్యం పెట్టాడు, అన్నీ పోయినాయి, ఆఖరికి తనను తాను తాకట్టు పెట్టుకున్నాడు, తను కూడా పోయాడు, ఇక నిన్ను తాకట్టు పెట్టాడు అంటాడు. అప్పుడు ఆమె అంటది, ఏమండి బుర్రకాయ లేని రాజుగారు, ఇంతమంది పెద్దలు ఉన్నారు, న్యాయం తెలిసిన వాళ్ళు, తనను తాను తాకట్టు పెట్టుకున్నాక వాడికి హక్కులు ఉంటాయా? ఉండవు కదా. ఒక్కసారి వాడు బానిస అయిపోయాక వాడికి ఎటువంటి హక్కులు ఉండవు కదా. అలాంటప్పుడు భార్య మీద ఏ విధంగా హక్కు ఉంటుంది? హక్కు లేనప్పుడు నన్ను ఎలా తాకట్టు పెడతాడు, అది ఎలా చెల్లుద్ది అంటది. చూసారా, లా పాయింట్ అనమాట. నోట్ దిస్ ఎవరు అన్నారు అంటది. అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఉర్రే, మనం ఇంత బుర్రకాయ కాళ్ళం, ఇంత తెలివైన వాళ్ళం, మనకు తట్టలేదు, ఈమెకెలా తట్టింది? దాని పేరే ఆత్మలో అభయము. చప్పలు కొట్టుకుందాం ఆత్మలో అభయానికి. అదొక్కటే మిమ్మల్ని కాపాడేది చివరికి. అప్పుడు సారీ చెప్తారు, సారీ అమ్మ పొరపాటు అయిపోయింది, బై మిస్టేక్ అయిపోయింది, నీ తాకట్టు చల్లదు అంటది. అయితే ఇప్పుడు నేను వెళ్ళి, పొరపాటు జరిగింది కదా, నేను వెళ్ళి కృష్ణుడు శానం తీసుకొస్తాను, ఇప్పుడు రావచ్చు కృష్ణుడు, ఎందుకంటే పొరపాటు జరిగింది కదా, అధర్మం జరిగింది కదా అంటది. అనగానే వద్దు అంత దూరం వెళ్ళొద్దు, మన ఇద్దరం డీల్ కుదుర్చుకుందాం అంటాడు ధృతరాష్ట్రుడు. మనమైతే ఏం చేస్తాము? డీల్ లేదు గీలేదు, ముందు నేను చంపేయాల్సిందే అంటది. ద్రౌపది చాలా తెలివైంది. ఎప్పుడైనా మీ భర్త మీకు డీల్ ఇచ్చాడు అనుకో, నువ్వు పుట్టింటికి వెళ్ళొద్దు, ఏం కావాలి కోరుకో అన్నప్పుడు, నో నేను వెళ్ళాల్సిందని వెళ్ళకండి, వాడు పండగ చేసుకుంటాడు. డీల్కి ఒప్పుకోండి. సరే డీల్ ఏంటి అని అడిగింది. 3 వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు. ఏంటి ఆ వరాలు? కోరుకో. 1, నా భర్తను విడుదల చేయండి, 5 భర్తలనే. వెరీ గుడ్, విడుదల చేశాం. వాళ్ళ రాజ్యం అంతా వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇచ్చేసాం. మూడో వరం కోరుకోమ్మా అన్నాడు. ఇంకా నాకు అక్కర్లేదు అంది. అదేంటమ్మా కోరుకోమ్మా, ఇప్పుడు నాకు 2 వరాలు కోరుకున్నావు కదా, ఇప్పుడు నాకు రాజ్యం వచ్చింది, డబ్బులు వచ్చాయి, సంపదలు వచ్చినాయి, నేనేంది నీ దగ్గర అడుక్కునేది, నేనే నీకు ఇస్తా, కావాలంటే అడుగు అంది. మనమైతే 3 వరాలు తీసుకొని మళ్ళీ కొసరు అడుగుతాం. కొసరు చిన్నప్పుడు బెల్లం కొనడానికి వెళ్ళామండి. బెల్లం కేజీ బెల్లం ఇచ్చాక కేజీ బెల్లం ఇస్తారు కదా, ఈగానే కొసరు అనేవాడిని. కొసరు వాడు ఇంకో మొక్క ఇచ్చేవాడు నా మొహం చూసి. ఆ బెల్లం మొక్క చీక్కుంటే ఇంటికి వెళ్ళేవాడు నేను. మీరు కూడా కొసరు బ్యాచ్ చేయలే నాకు తెలుసు. మన కేజీ బెల్లంలో మనం తీసుకోం. ఎప్పుడు చూడండి, మీరు షాప్కి వెళ్ళి వంకాయలు బెండకాయలు కొంటారు, లేకపోతే ద్రాక్ష పళ్ళు కొంటుంటారు కదా, ద్రాక్ష పళ్ళు తాకట్లేదు కానీ మనం పక్కన తీసి తింటాం, మన దానిలో తినం. ఎందుకంటే మనది చాలా గొప్ప కొసరు బ్యాచ్. కానీ ద్రౌపది ఏం చేస్తుంది తెలుసా? నో ఐ డోంట్ వాంట్, నాకు కావాల్సిన 2 వచ్చినాయి, 3వది నాకు అవసరం లేదు అంటది. అది ఆత్మల స్థైర్యం అంటే. అక్కర్లేని దాన్ని ఇసిరేయడమే ఆత్మస్థైర్యము. చూసారా, ఇది 4వ పాయింట్. అప్పుడే వాళ్ళకి మోక్షం వస్తుంది. ఫైనల్గా ఒకసారి చెప్తాను, నాతో పాటు చెప్పండి. ధ్యానం అంటే ఏంటి? నోరులోన మౌనము, మనసులోన శూన్యము, దాని పేరు ధ్యానం. ఓకే. 2వది జ్ఞానం అంటే ఏంటి? చేతలోన మాటలోన ఎరుక, మాటలోన సత్యము, దాని పేరు జ్ఞానము. 3వది ఏంటి? ధర్మం, చేతలోన వినయము, చేతలోన న్యాయము, దాని పేరే ధర్మం. 3వ స్టార్. చెప్పలు కొట్టుకున్న 3వ స్టార్కి. 4వ స్టార్ ఆత్మలో శాంతం, ఆత్మలో వినయం, అభయం, దాని పేరే మోక్షం. చెప్పలు కొట్టుకుందాం 4 పాయింట్లకి. గట్టిగా చెప్పలు కొట్టుకుందాం. గురువు గారికి, పితామహ పత్రి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన వారికి. వేరే యాంకర్ ఎక్కడ? ఇంకా టైం అవ్వలేదా? నాకు ఒక 3 త్రిమూర్తులు ఉండేవారు. ఒక 20 సంవత్సరాల క్రితం స్టోరీ. 18 సంవత్సరాలు సతీష్, నంద అండ్ వంశీ. సో ఈ 3 ఒక త్రిమూర్తిలా చూసేవాడిని. ఏంటి వీళ్ళు బ్యాచ్, ఆయనేమో శ్రీకాకుళం నుంచి, ఇతనేమో గాజువాక నుంచి, సతీష్ గారు ఇటు నుంచి, 3 అని చెప్పి ఒక మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళ 3కి మధ్యని. అది అటు వ్యాపారపరంగా కొంత అయితే, తర్వాత అది అద్భుతంగా ఒక ధ్యాన పరిచయంగా మారి ఒకరికొకరు పరస్పరంగా సహకారం చేసుకుంటూనే అద్భుతంగా ఈరోజు భూలోకం నుంచి మరి అనంత లోకాల వరకు విస్తరించారు 3. సో ఎక్కడున్నా వీళ్ళ పని ఇదే.
నిజానికి వంశీకి ఇది వేదిక కాదు. నేను ఈ యుఎస్ డిఎంసీ కానీ అమెరికా డిఎంసీ ఇవన్నీ తిరగడం వల్ల ఈ వర్క్షాప్ మీద ఈసారి పెద్దగా నేను ఫోకస్ చేయలేదు. ఎప్పుడైతే నాకు మళ్ళీ ఆ లోపలైతే ఉంది, ఒకసారి కంపల్సరీగా ఎక్స్క్లూజివ్లీ డ్రీమ్స్ మీద సెషన్ తీసుకొని కూర్చోవాలి అని చెప్పి. సో ఒక మాస్టర్ అనుకుంటే మరి ఇంకా ఆ గ్యాప్ అలా క్రియేట్ అయింది. ఇమీడియట్గా మాట్లాడి అడిగాం. కానీ అంత గ్రేట్ మాస్టర్ అంటే లాస్ట్ మినిట్లో చెప్పినా కూడా ముందు నుంచి నాకు చెప్పలేదేంటి అని అహంకారం లేకుండా చాలా సైలెంట్గా వచ్చాడు. దట్ ఈస్ వాట్ పత్రిజీ. సో ఆ సింప్లిసిటీ డే 1 నుంచి సార్ మనకి నేర్పుతూ వచ్చారు. దాన్ని మెయింటైన్ చేయడం అంత చిన్న విషయం కాదు. మరి టెస్టింగ్ కోసమే జరుగుతుందో మరి మామూలుగానే జరుగుతుందో తెలీదు. లోపలైతే నాకేమీ ఉండదు, తనకేమీ ఉండదు, నాకు తెలుసు ఆ విషయము. అందుకనే నేను కూడా మాట్లాడకుండా ధైర్యం చేసి అడిగితే ఏమనకుండా తను అద్భుతంగా సెషన్ ఒప్పుకొని రావడం రియల్లీ వన్స్ అగైన్ బాబాయ్ పురుగుడి. ఎన్నో పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ ఎప్పుడు ఒకదాని నుంచి ఇంకో దానికి, ఒకదాని నుంచి ఇంకో ఒక మార్పుని ఎప్పుడు కోరుతారు. అదే నేర్పారు మనకి ఆయన. లేకపోతే ఎన్ని సబ్ బ్రాంచ్లు, ఎన్ని సబ్జెక్ట్స్ రావు దాంట్లోంచి. అలా తనకు తానే అటు సాయితత్వం, తర్వాత అన్నమయ్య కొద్ది రోజులు, అట్లా ఎన్నో ప్రాజెక్ట్స్ని చేంజ్ చేసుకుంటూ మరి ఈరోజు నెల్లూరులో ఒక మంచి అద్భుతమైనటువంటి ఆశ్రమ వాతావరణాన్ని తయారు చేసుకోవడమే కాకుండా మీకందరికీ తెలియంది, వంశీ గురించి తెలిసింది అదే ఒక విషయం ఉంది. వంశీ అమెరికాకి వెళ్లకుండానే ఈయన పేరు చెప్పి నా జోబులో $400 పెట్టారు వాళ్ళు, వంశీ గారి శిష్యులు అని చెప్పి. ఆ $400 8 నెలలు నా జోబులో తిప్పి మొన్న పాస్పోర్ట్ ఆఫీస్లో అలా మిస్సెస్ కనిపిస్తే ఆవిడకి 200 ఇచ్చారు దాంట్లో నుంచి. తల్లి నా దగ్గర తిరుగుతున్నాయి, బరువుగా ఉంది నాకు, నువ్వు తీసుకో మీ అబ్బాయికి వాడని చెప్పి. అట్లా సద్గురు ఫౌండేషన్ బ్యానరు ఆ ప్లాటినం సెలబ్రేషన్ తీసుకున్నారు, గోల్డ్. మొన్న ధ్యానమా చక్రంలో వంశీ తాలూకా ఫాలోవర్స్ అందరూ కలిపి అమెరికాలో ఒక గ్రూప్గా అయ్యి మెయిన్ ధ్యానమా చక్రానికి వాళ్ళు గట్టిగా నిలబడి సపోర్ట్ ఇచ్చారు. ఇట్స్ నాట్ ఏ జోక్. తిని ఇంకా వెళ్ళలేదు. నేనైతే ఇప్పటికీ దాదాపు 30 స్టేట్లు తిరిగాను, 4 సార్లు వెళ్ళాను. ఇప్పుడు ఎంత వెళ్తే 3 రోజులకే వెళ్తున్నాను నేను యుఎస్కి. అలాంటిది ఈ కోవిడ్ పుణ్యమాని మనకు వచ్చిన ఆన్లైన్ జూమ్ అవకాశం అయితేనేమి, ఆ మీడియాలోకి వెళ్ళడం వల్ల ఆన్లైన్ నుంచి పిఎంసీల నుంచి అద్భుతంగా తన యొక్క సందేశాన్ని తీసుకొని ఎంతో మార్పుని పొంది, అన్నిటికన్నా ముఖ్యంగా నేను బాగా వినేదైతే మాత్రం ఆ రాత్రిపూట కళలతో తను చేసేటువంటి ఆ ధ్యాన ప్రక్రియ ఏదైతే ఉందో అది మోరార్లెస్ మేము యోగిక్ నైట్స్ అంటాము. ఆ ప్రాసెస్ నుంచి కూడా ఎంతోమంది వాళ్ళ గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకొని ఏదైతే పత్రిజీ ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని చెప్పారో ఆ జ్ఞానం నుంచి ముక్తి అనే 2వ స్థాయిలో అద్భుతంగా తను నాలెడ్జ్ నుంచి ప్రతి ఒక్కరికి సొల్యూషన్స్ ఇవ్వడం అనేది మరి వంశీ వండర్ఫుల్గా సాధించారు. అండ్ ఉత్తరోత్తర ఎన్నో దేశాల్లో మ్యూచువల్గా కలిసి పనిచేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి దాంట్లో భాగంగానే మన మాస్టర్స్ అందరం కలిసి 500 బిలియన్ పీపుల్కి 195 కంట్రీలకి మనం ఖచ్చితంగా ఎలాంటి ఆనంద బ్రహ్మ ప్రోగ్రాములు, మరి ఎన్నో సద్గురు ఫౌండేషన్ క్లాసెస్, ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రపంచం మొత్తం మనం వెళ్తాం. అప్పుడే పత్రిజీ ఇచ్చినటువంటి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు మరి ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇక్కడ కూర్చొని ధ్యాన జగత్ వర్క్ని ఆయన అద్భుతంగా ఆన్లైన్ నుంచి చేయగలిగాడు అంటే అది ఎంత గొప్ప విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఒక మాస్టర్గా ఎదగాలి అంటే ఆచరణ అనేది చాలా ముఖ్యం. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి, ఎన్నో మధురం కూడా ఉంటుంది, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి మనం చెప్తున్న సబ్జెక్ట్ మీద మనం నిలబడాలి. ఒక చిన్న విషయం చివరిగా చెప్పి ముగిస్తాను. నేను నర్సింగ్ హోమ్లో ఉన్నప్పుడే ఒక స్పిరిచువల్ మాస్టరే ప్యారల్గా హాస్పిటల్ 25 బెడ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ అవుతూ ఉండేది. ఈ విజయనగరం, శ్రీకాకుళం ఇవన్నీ ప్రతి వారం శనివారం నేను ఒక డాక్టర్ని అక్కడ అపాయింట్ చేసుకొని 2 రోజులు నేను వచ్చి ఇక్కడ బాబా మెట్ట ఎన్నో చోట్ల నేను దాదాపు 2.5 సంవత్సరాలు కేర్ సెంటర్ రన్ చేశాను. అప్పటికి మాస్టర్స్ ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు ఇందులో.
ఈ 2 రోజులు వెళ్ళిపోయి తిరిగి నర్సింగ్ హోమ్కి వెళ్ళి సోమవారం ప్రాక్టీస్ స్టార్ట్ అవ్వగానే మా మేనేజర్ వచ్చి అనేవాడు, బాబు వాళ్ళు ఆపరేషన్ చేశాం కదా, రేపు వాళ్ళు ఆడడానికి వస్తా అంటున్నారు, అదేదో చీమ పట్టిందట అని సైలెంట్గా అందిస్తాడు అన్నమాట. అది యాక్చువల్లీ ఏమవుద్దంటే వాళ్ళు వచ్చి గొడవ పెడతారు. ఇంకా నెక్స్ట్ మర్నాడు ఏమవుతుందో తెలియదు, తెల్లారు లేచిన తర్వాత హాస్పిటల్ ముందు. అది రాగానే ఓకే అదంతా బిజినెస్, ఇటుపక్క ధ్యాన ప్రచారం చేస్తున్నాం. మనమేమో మరి వర్తమానంలో జీవించమంటున్నాం కదా, రేపు తెల్లవారు కదా అడొచ్చి గొడవ పెడతాడు, ఇప్పుడు నేను దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను అని ఆ రోజు రాత్రి నుంచే నాకు అది స్టార్ట్ అవుతుంది అన్నమాట లోపల. అక్కడ నేర్చుకున్నటువంటి టైగర్ లెసన్స్, కాంపౌండ్ వాల్ లెసన్స్ అవన్నీ ఈరోజు కొన్ని వందల వేల చర్మ వ్యాధుల్ని పూర్తిగా తగ్గించడానికి నేను వాడుతున్నాను. ఈరోజు చర్మం అనే శరీరాన్ని కప్పించే రక్షణ కవచం, అలాగే కాంపౌండ్ వాళ్ళు ఒక రక్షణ. ఎవడైనా వస్తాడేమో అంటే ఆడికి మనకి మధ్యలో ఒక రక్షణ వాళ్ళు ఉంది, ఒక కందకం ఉంది కోట చుట్టూతో ఉన్నట్టు. ఆ కందకాన్ని మనమే నిర్మించుకుంటాం. ఒక మాస్టర్గా మనం ఎనర్జీ సంపాదించుకున్న తర్వాత మధ్యలో మనకి ఒక వాల్ ఉండాలి, వాళ్ళకి మనకి మధ్యని. ఆ బ్యారియర్ లెసన్స్ పూర్తిగా నేర్చుకోవడం అంటే దట్ ఈజ్ వాట్ మాస్టరీ. అలాంటి ఎన్నో, ఇది ఒక్క విషయం మాత్రమే, ఇలాంటి థౌజండ్స్ ప్రతి మాస్టర్. ఈరోజు ఇప్పుడు ఒక మాస్టర్ అద్భుతంగా చెప్పగలుగుతున్నారు, ఎంతోమంది వాళ్ళ కింద శిష్యులు వచ్చారు అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఖచ్చితంగా దాని వెనకాతల ఎంతో ప్రాక్టికాలిటీ, ఎంతో లెసన్స్, ఎంతో నిలబడగలగడం అన్నీ ఉన్నప్పుడే వాళ్ళు తయారవుతారు. సో మరి ఉత్తరాంధ్ర నుంచి తయారైనటువంటి అద్భుతమైనటువంటి రత్నాల్లో మరి వంశీ అయితే మాత్రం ఫినామినల్గా ఇక్కడి నుంచి అమెరికా వరకు తను విస్తరించారు. రానున్న రోజుల్లో ధ్యాన జగత్ మాస్టర్గా ఎన్నో దేశాల్లో తన యొక్క సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఇస్తారని తెలుసుకుంటూ, మరి ఈరోజు లాస్ట్ మినిట్లో అయినా వచ్చినందుకు బాబాయ్కి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముగ్గురు మాస్టర్స్ యొక్క చేతుల మీదుగా సన్మానం చేసుకుందాం. కృష్ణారెడ్డి, రాజుగారు మరియు నాయుడుపాటి గాంధీ. సన్మానం మ్యూజిక్. అద్భుతంగా మనకి జ్ఞానాన్ని ఈరోజు మధ్యాహ్నం అందించినటువంటి వంశీ మాస్టర్ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు చప్పట్లే ఆయనకి సన్మానం ఈరోజు. Some